పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాను వర్ణించగలరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వర్ణించగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బలవృద్ధి నీతి ప్రభువా నిరుపమ బలవృద్ధి నీతి ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణించగలరా. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 19వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 19వ కీర్తన 5వ వచనం మన మధ్యన జ్యోతి చదువుతుంది. 19వ కీర్తన 5వ వచనం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. పరమగీతాలు 3:11. సియోను కుమార్తెలారా వేం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 5వ వచనం సారంలో చదువుతాము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 24:5. ద్వితీయోపదేశకాండము 24:5. ఒకడు కొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీర్చగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తర్వాత వాక్యం ఏవేలు 2వ అధ్యాయము 16వ వచనం. ఏవేలు 2వ అధ్యాయము 16వ వచనం. ఏవేలు 2వ అధ్యాయము 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సైన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకుని మొదటి కొరింథీ 7:5. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం. మీకు సవకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయముల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడపాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశము గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఆయనను ఒకడ విధానములను మరి ఒక విధానములను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యం మన అందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య పట్టణములో మనము చూసిన విషయాల్లో 4 విషయాలు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరుచున్నాడు.
అతడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అంతాపురంలో నుండి బయలుదేరుతున్నాడు. సంఘం అనగా వధువు. అయితే మరి మానవులు అయిన మనము కూడా భార్యాభర్తల సంబంధాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. ఆయనే మొట్టమొదటిగా మరి ఆదామును అవ్వను తయారు చేశాడు. కానాను వివాహంలో కూడా మొట్టమొదటిగా ఆయన ఆ వివాహానికి హాజరయ్యాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అయితే మరి అతడు తన అంతాపురంలో నుండి బయలుదేరుతున్నాడని కీర్తన 19:5 రాయబడింది. పరమగీతాలు 3:11 దేవుని వాక్యం చెప్తున్న మాట, సియోను కుమార్తెలారా వేచి చేయుడంటున్నాడు. కుమార్తెలారా వేచి చేయండి, తగిన సమయం వస్తుంది. ద్వితీయోపదేశకాండం 24:5 ఒకడు కొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలో ఉన్నప్పుడు అతను పెళ్లి కుమారుని యొక్క రిస్ట్రిక్షన్స్ చెప్తున్నాడు. అతను ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, అతని యొక్క పనిగతులు ఏమిటి, అవన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఏడాది పాటు అతనికి ఏ పనులు చెప్పకూడదు, అతను తన భార్యను సంతోషపెట్టాలి, అతను చేయనిదంతే కూడా ద్వితీయోపదేశకాండాల్లో ఏం చేయాలో చెప్తున్నాడు. మరొక మాట యేవేలు 2:16 పెండ్లి కుమారుడు అంతాపురంలోనున్నాడు. పెండ్లి కుమారుడు అంతాపురంలో ఉన్నాడు. కొరింథీ 7:5 మొదటి కొరింథీ 7:5 ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగుట. ప్రార్థన అనే విషయాల్లో చాలా ముఖ్యమైనది. ఏ కార్యం జరగాలన్నా, శుభకార్యం చేయాలన్నా, ఇంట్లో ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రార్థన మరి పరిస్థితులను మారుస్తుంది. ఆ యొక్క ప్రార్థన ఈ రోజున ఎంతవరకు ఈ రీతిగా తీసుకుని వచ్చింది. ప్రార్థన చేసి పెళ్లి కుమారుని తీసుకుని వెళ్ళి ఆ అంతాపురంలో మనం అలంకరిందాము. మరి దేవుని మహాకృప ఇది. మనం అందరం కూడా ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదానికి కారణభూతుడు అయిన మా తండ్రి, మంగా సాల్మన్ రాజు గారు వారి సతీమణి మంగా శాంతి కుమారి గారికి ఇచ్చిన సంతానములో నాయన మరి 2 కుమారులు కుమార్తెను మీరు ఇచ్చారు. ప్రభు అయిన దేవా, మరి నీ దాసుడు పని ముగించుకుని తన ఇంటికి వెళ్ళాడు. అయ్యా, మరి భారం అంతా మా సంఘ విశ్వాసుల మీద, సంఘము మీద, ఇదిగో మా తల్లిగారి మీద, తండ్రి మా మీద, మా బంధువుల మీద మీరు ఉంచారు. ఆ బాధ్యతను నెరవేర్చుకునే టైంను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి దానికి సమయం కలదు అని నీ వాక్యం సెలవిస్తుంది. నైనా నీ కుమారుడు మంగా సుధాకర్ గారిని పెళ్లి కుమారునిగా అలంకరించాము. తన అంతాపురంలో నీ కుమారుడు ఉన్నాడు. అయ్యా, మరి అతను చేయవలసిన రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తెలియపరిచాము. తనను, తన కుటుంబాన్ని, తన భార్యను, వారి కుటుంబమును అద్భుతంగా మీరు దీవించి ఆశీర్వదించారు. ఈ వివాహ వైభవ జీవితంలో సుఖ సౌఖ్యములతో, ఆయన ఆరోగ్యములతో నీ కుమారుణ్ణి మీరు దీవించి ఆశీర్వదించారు. వచ్చిన బంధువులను, వారి కుటుంబాలను, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు. ఇక రానయ్యున్న బంధువులు వారి ప్రయాణంలో, స్నేహితులు, శ్రేయభిలాషులు వెళుతున్న ప్రయాణంలో ప్రతి ఒక్క పనిని ఈ వేళ నుంచి ప్రారంభిస్తున్నాము. నాయన మంచి ఆయా టెక్నీషియన్స్ అందరినీ మాకు మీరు ఇచ్చారు. వారి ప్రయాణాల్లో రాకపోకుండా మీరు ఉండండి. రేపటి రోజున నాయన వివాహ కార్యక్రమానికి వెళుతున్న వెహికల్స్ అన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. అక్కడ పెళ్లి పందిరి వేస్తున్నారు, వైభవముగా జరగబోతుంది. సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నా. మీ పరిశుద్ధ వివాహంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మా అమ్మగారు కూడా చిన్న ప్రార్థన చేసి తీసుకెళ్ళిపోవాలి. మాకంటే ముందుగా నడుస్తున్నాము, నమ్ముతున్నాము. సమస్తం సాధ్యమైనప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాల నుంచి నేను మమ్మల్ని లేవనెత్తే ప్రభు ఈ స్థితికి తీసుకొచ్చానంటే కేవలం నీ కృప ఇది ప్రభు. నీ కృప లేని మేము ఎందుకు పనికిరావు తండ్రి. కొండలు తట్టుకోలేదు యెహోవా సాయం దొరికినప్పుడు ప్రభు జత ఏర్పరిచే ప్రభు ఈ చేతనైనా పట్టుకోండి ప్రభు. బిడ్డలిద్దరు చెయ్య పట్టుకుని కడ వరకు నడిపిస్తామని నమ్ముతున్నాను ప్రభు. సంతోషంతో, సమాధానంతో నేను బిడ్డలిద్దరిని దీవించి ఆశ్రయించి గొప్ప సహాయం చేయమని, నేను మేలు దయచేయమని ప్రభు. నరుడు ఒంటరిగా ఉండము నీకు ఇష్టం కాదన్నా ప్రభు. జతపరిచే ప్రభు. ఆనాడు ఆపని ఆదాముని జతపరిచినట్టు పిల్లలిద్దరిని జతపరిచినట్టు నీకు వందనం ప్రభు. ఎంతకాలం నుంచో నేను ఎదురు చూస్తున్నాను ప్రభు. ఆ బహుమానప్పుడు నేను పొందుతున్నాను తండ్రి. నేను అనుకుంటున్నా సుఖ తప్ప నీకు నేనేమిచ్చి కూడా రుణము తీర్చలేను ప్రభు.
బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి రేపు అంతకంటే విభాగంగానైనా జరుగుడికినైనా వివాహమన్నింటిలో ఘనమైందంటున్నా పాప మార్పు నిష్కలమంటున్నావు తండ్రి గొప్ప సహాయం చేసి వచ్చే బంధుమిత్రుల్లో తోడుగా ఉండి వారి ప్రయాణాలను సుఖమైన ప్రయాణాలు దయచేయండి మేము వెళ్ళేటప్పుడు మీరు ఉండి తోడుగా ఉండి మేలు చేయమని బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించారు ఏ నామని అడిగి వేడుకుంటున్నాను పడవ జ్యోతి గారు మీరు కూడా చేయండి. మహాపరిషుడుగా మహాగణానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా అయ్యా సుధాకరగారు ప్రార్థిస్తున్నాను. అయ్యా వివాహం విషయంలో అన్ని విషయంలో గణమడైన ప్రభావ అయ్యా నీవు ఇచ్చిన ధన్యత నీవు ఇచ్చిన కృప వచ్చిన నీ బంధువులను ప్రభావ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వివాహం అంతట్లో కూడా కార్యారంభం కంటే కార్యాంతం మేలను నీ మేలుని ఆశీర్వాదాలు ప్రభు నీ బిడ్డల మీద అందరి మీద మీరు కుమ్మరించి నీ వధు ప్రభు వరుడి మీద కూడా నీ ఆశీర్వాదము మీరు మంచి సహాయం ఇచ్చింది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేపట్టుకొని తీసుకుని వెళ్దాం అంతాపురం. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు
కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక
ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు కడపటి పెళ్లికి ఆయనే వరుడు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపి ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర నాయన ఏదేను వనములో ప్రభువా నాయన మీరు ఏర్పాటు గావించినటువంటి మొదటి వివాహం నుండి ఇప్పటి వరకు అయా జరిగించిన కుటుంబ వ్యవస్థను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా ఇదిగో నాయన సుప్రియ మరి తండ్రి సుధాకర దాంపత్య వివాహ జీవితంలో నాయన మరి ఏర్పాటు చేసిన ఈ దినము సుదినము వివాహ దినము తండ్రి వివాహ గడియలు ప్రభా వివాహ సమయానికి ప్రభా అన్నీ క్రమముగా మీ నామ మహిమార్థమే జరిగించండి. సౌండ్ సిస్టమ్ వారు నాయన ఇదిగో ప్రభా నాయన అలాగే ప్రభా ఆర్కెస్ట్రా వారు అలాగే ఇదిగో తండ్రి ఫోటో ప్రభా తీస్తున్నటువంటి నాయన ఇదిగో అయా యవన బిడ్డలు తండ్రి అయా ఫోటోగ్రాఫర్ నాయన మీ యొక్క ఆధీనంలో ఉంచండి అయ్యా ఇదిగో తండ్రి దైవ యాజకులను సకాలను తోడుకురండి నాయన సహాయము చేయండి
సుధాకర్ని బట్టి నేను స్తుతిస్తూ సుప్రియ అయా ఇరుపక్షాల వధువరులను దీవించు నాయనా, ఆశీర్వదించు తండ్రి. వివాహం అయ్యా మొదటి బంధువులందరికీ తెలియపరుస్తున్నాము. వీలైనంత మట్టుకి ఆ పెళ్లి కుమార్తెని మీరు సిద్ధపరిచి చర్చిలోకి తీసుకురండి, దేవుని సన్నిధిలోనికి. పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగనే ప్రదానం చేయడానికి దైవజనులు శరత్ భూషణయ్య గారు రాజోలు కోనసీమ అక్కడి నుండి వారు మన మధ్యకు వచ్చారు. మరి పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, వచ్చిన ఇరువర్గ బంధువులు సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రదానం చేయడానికి పెళ్లి కుమార్తెని మరి దేవుని సన్నిధిలోకి తీసుకురండి. త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిందాము. మీరందరూ వచ్చేస్తే మగపెళ్లి మా వధువు తరపున వరుడు తరపున మా బంధువులందరూ కూడా చర్చిలోకి వచ్చేస్తే నేను పాస్టర్ గారిని తీసుకొస్తాను, ప్రదానం చేయించేస్తాము. ఆనందరామయ్య గారు ఎక్కడున్నారండి, పీటర్ గారు ఎక్కడున్నారండి, అలాగనే పరంజ్యోతి ఎక్కడున్నా. ఒకసారి మ్యూజిక్ కాబట్టి ఒక పదం చూడు మీరు అంతగా తక్కువకి ఈ ప్రధానాన్ని వారికి సాధించే అవకాశం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొంటూ పొందడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకై పంపించినటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయో దయచేసి ఇక్కడ తీసుకుని రండి. వాటిని ప్రార్థించి పంపించిన తర్వాత మరి పెండ్లి కుమార్తె వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాక్యం చదివి మరి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనం విందాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు పంపించినటువంటి వస్తువులు త్వరగా తీసుకుని రండి. వస్తువులంటే బట్టలు ప్రధానం కొరకు అయిన తర్వాత చెప్తుంది. అలాగే పెండు కుమార్తె యొక్క కుమారుని యొక్క కుమార్తె యొక్క తల్లిదండ్రులకు మరి వస్త్రాలు తీసుకుని వచ్చారు. వీటి కొరకు ప్రార్థన చేద్దాం. ఫాస్ట్ గారు దీని నుంచి ప్రార్థన చేయండి. మిగిలిన వాళ్ళంతా కూడా ప్రార్థన ఉంచండి. మహాదేవుడు గొప్పవాడు, పరిశుద్ధ
కానాన్ని హోమాన్ని జరిగించమని రేపుగానే ఎలా ప్రేమించారు అలాగే ఈరోజు సాగుగా ప్రేమించినట్లుగా ఈ ఘనమైన కార్యం జరిగించారు. గొప్ప అభిషేక్తులు ప్రోత్సహించారు. నాయన నీ కృపను పెట్టి అభిషేక్తులు మాట్లాడుచుండగా లోకం నుండి దేవుని దోషులు మాట్లాడినట్లుగా మా అందరి హృదయాలు నింపి ఇదిగో నాయన ఈ కార్యక్రమం ఆది నుండి అంచు వరకు నడిపించండి. ఇదిగో పెళ్లి కూతురికి విలువైన వస్తువులు తెచ్చారు. ఆనాడు రేపుగా కూడా విలువైన వస్తువులు ఇచ్చారు. సభాముఖంగా తెలియపరిచారు. దీని ప్రకారంగా సమస్తం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మా మధ్యనున్న మహాదేవుడు గొప్ప దేవుడు కార్యక్రమం నడిపించమని యేసు క్రీస్తు వారి నామములో అడుగుతున్నాను తండ్రి. మంచిదండి. మరి పెండు కుమారుడు పెండు కుమార్తె కొరకై మరి ప్రధాన కొరకై కొన్ని వస్తువులు పంపించారు. మరి పెండు కుమార్తె పక్షంగా ఎవరు తీసుకుంటారమ్మా? రెండు కొమ్మరండి కొద్దిగా ఎలా జరగండి. అదే ఇలా చూడండి. ఫోన్ కింద ఇటు చూడండి. ఇట్టండి. ఓకే ఒకసారి ఇలా చూడండి. ఇలా చూడండి అందరూ. ఇంకోటి ఇంకోటి కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో వివాహం కార్యక్రమంలో ముందు నడిపించి సహాయం చేయండి. అంతయో అధ్యక్షత వహించమని మీ కృప చూపించమని ఎక్కడైనా వేస్తున్నామని ఇచ్చినాం తండ్రి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి పాటలు పాడుకుని దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతిం చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే నిర్ణయించెను నరలోకములో ఏర్పరచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు సుధాకరు పరిశుద్ధ కన్యక సుప్రియకు అందాల వరుడు సుధాకరు చక్కని వధువు సుప్రియకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆశీర్వదించువు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా నీ సన్నిధానమున ఉన్నాము దీవించమము నీవు దిగిరావా ఆశీర్వదించువు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా నీ సన్నిధానమున ఉన్నాము దీవించమము నీవు దిగిరావా దయను చూపుము దయామయాని కృపతో నింపుము కృపాకరా దయను పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా కొనియాడబడుచున్న దేవా ఆరాధనా 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 స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా ఆరాధనా 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 స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో
పరమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము, ఇద్దరొక్కటిగా మారేటి